సార్ మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? నర్సరావుపేట గడ్డ అనేది మొదటి నుంచి కూడా పోరాటాల గడ్డ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేసేవాళ్ళం. నర్సరావుపేట అంటేనే తెలుగుదేశం పార్టీ అడ్డా అంటారు. మరి అలాంటిది మొన్న వైఎస్ఆర్సీపీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వెళ్ళడానికి కారణం ఏంటంటారు? టీడీపీని ఇక్కడ జెండా ఎగరేయాలి, 20 ఏళ్ళకి ఎగరని జెండాని గెలిపించాలి ఇక్కడ. ఇది నా జయం. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడుగేయాలి. అప్పుడున్న 32,000 మెజార్టీ గోపిరెడ్డి శ్రీనివాస్ ఉన్నది కూడా పోయి మళ్ళీ మనకి 20,000 మెజార్టీ వచ్చింది. అంటే 52,000 మెజార్టీ మనం సాధించుకున్నాం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ఆలోచన కొంత వీటన్నిటి కూడా కలిసి మేమందరం కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంతో మేము ప్రతి కార్యక్రమాన్ని చేయగలిగాం. ఈ 3 జెండలు బాబులాల గోపాలకృష్ణ గారు కానీ, సివికే రావు గారు, ఇట్లా కొంతమంది నాయకులు ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ వైసీపీ రాజకీయాలు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసే అవినీతి, ఇవన్నీ కూడా మేము ఆధారాలు సహా బయట పెట్టాము. ఆధారాలు ఉన్నాయి. నిజంగా ఈ 2024 విజయం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి విజయం, పవన్ కళ్యాణ్ గారి విజయం, ముఖ్యంగా ప్రజలు కూటమి విజయం. నర్సరావుపేట నియోజకవర్గంలో సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా ఒక రేటు కట్టి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇలా తీసుకున్నారు అనేది ప్రజల నుంచి వినబడుతున్న వినికిడి. ఇది ఎంతవరకు నిజం? ఇది పూర్తిగా నిజం అమ్మా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ దారుణాలు జరిగినాయి. సార్ 2024 ఎన్నికలకు ముందు తర్వాత ఇక్కడ జరిగిన గొడవలకి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కారణమా, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కారణం? ఇక్కడ పూర్తిగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కారణం అమ్మా.